హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఎస్ఐపిసి ఫిజికల్ ట్రైనింగ్ మొదటి బ్యాచ్. సో అదేంటి ఎస్ఐపిసి ఫిజికల్ ట్రైనింగ్ మొదటి బ్యాచ్ అని అంటున్నాడు. ఏంది నిజమా అబద్ధాలు అనుకుంటున్నారా? నిజమే. సో మొదటి బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాయి ఇంకా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఇప్పుడు నేను లింక్ కింద ఇస్తాను. డిస్క్రిప్షన్లో నొక్కితే లింక్ వస్తుంది, ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పేసి టెలిగ్రామ్ లింక్ వస్తుంది. అందులో అందరూ జాయిన్ అయిపోండి, ఓకేనా? జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. మీకు ఎవరెవరికి ఏమేమి ట్రైనింగ్ కావాలి, ఆఫ్లైనా ఆన్లైనా? సో ఆన్లైన్కి మాత్రం 99 రూపీస్. ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఆన్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రైనింగ్లో మనం ఎట్లా చెప్తాం, ఏం చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దుగాల ట్రైనింగ్ ఎట్లా చేసుకోవాలి, సో ఏం వర్కౌట్ చేసుకోవాలి, ఈచ్ రిపిటేషన్ ఎన్ని సెకండ్లలో చేసుకోవాలి, దాంతోపాటు ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, సో మెడిసిన్ ఏం తీసుకోవాలి, డైట్ ఫుడ్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి ఆన్లైన్లో క్లారిటీగా వస్తుంది, క్లియర్ కట్గా. ఆఫ్లైన్లో ఎవరు తీసుకుందాం అనుకుంటున్నాం, మొదటి బ్యాచ్ కాబట్టి ఆఫ్లైన్లో తీసుకున్నట్టు వాళ్ళు మేము కాంటాక్ట్ అవుతాం ఖచ్చితంగా. ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అవ్వండి. అది కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు, ఎవరైతే ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే అందులో జాయిన్ కండి. ఎందుకంటే మాటలు పెట్టడానికి అయితే కాదు. ఒకటి, ఇంకా అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేరు కదా, ఇదెందుకు అదెందుకు అని అనుకుంటారా? కానే కాదు. మీరు ఒకవేళ అట్లా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అర్థమవుతుందా? ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. వచ్చింది అంటే మాత్రం వెనకలకి చూసి ముందరికి చూసే లోపు ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయి, ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది, ఈవెంట్స్ దగ్గరకు వచ్చేస్తాయి. మీకు నార్మల్ మార్క్సే వస్తాయి. 65 మార్కులు 70 మార్కుల లోపే వస్తాయి. నేను చెప్పేది ఏంది, మన టార్గెట్ ఈసారి 90 మార్కులు. మన ప్రిపరేషన్లో కూడా మనం ఏమేమి చేపిస్తాం, 1600 చేపిస్తాం, లాంగ్ జంప్ చేపిస్తాం, షార్ట్ పుట్ చేపిస్తాం, 100 మీటర్స్ రన్నింగ్ చేపిస్తాం. ఇవన్నిటికీ మనం చూసుకొని వెళ్తాం. మన ట్రైనింగ్లో ఎజిలిటీ, కోర్ ఫిట్నెస్, తర్వాత నెక్స్ట్ స్ట్రెంత్ లింగ్. సో ప్రతి ఒక్కటి ఎజిలిటీ దేనికోసము, మన మైండ్ సెట్ అనేది రన్నింగ్లో షార్ప్నెస్ ఉండడానికి ఎజిలిటీ యూజ్ చేస్తాం. కోర్ ఫిట్నెస్ అనేది ప్రతి మజిల్ టు మజిల్ ఒక స్ట్రాంగ్ను పరిగెత్తాలంటే కోర్ ఫిట్నెస్ లేదు నువ్వేం చేయాలి. కోర్ ఫిట్నెస్ 600 మీటర్లు మెరిట్ కొట్టడానికి 90 మార్కులు కొట్టాలి మనం అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాలి. రోజు కనీసం గ్రౌండ్‌కి ఒక గంట సేపు ఖచ్చితంగా చెప్తేనే అయితది. లాస్ట్ టైం మీరు చేసిన మిస్టేక్స్ మాత్రం ఈవెంట్స్ విషయంలో చేయకండి. ఇప్పుడు పోదాం, రేపు పోదాం, ఎల్లుండి పోదాం, ఆవల ఎల్లుండి పోదాం, గ్రౌండ్‌కి నెక్స్ట్ మంత్ పోదాం, ఆ నెక్స్ట్ మంత్ పోదాం. ఇక 2 నెలల్లో అయితది, 2 నెలల్లో చూసుకుందాంలే, లాస్ట్ 2 మంత్స్‌లో ప్రాక్టీస్ చేద్దాంలే అని ఆ టైంలో మీకు టెన్షన్స్. ఒకటి, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే 100% పెయిన్స్ వస్తూనే ఉంటాయి. షిన్ బోన్ పెయిన్ అని చెప్పేసి, నీ పెయిన్ అని చెప్పేసి, హామ్‌స్ట్రింగ్ మజిల్ పెయిన్, తొడలు కండరాలు పట్టేయడం, ఇవన్నీ వచ్చి తగ్గే లోపే నీకు ఒక నెల పడుతుంది. అర్థమవుతుందా? ఒక నెల మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఫిట్నెస్ చేసుకొని నువ్వు మేనేజ్ నీ బాడీని నువ్వు కంప్లీట్‌గా నీ బాడీలో ఉండే ప్రతి ఒక్క కండరాలు అనే ఒక మేనేజ్‌మెంట్ నువ్వు చేయనీకే 1 మంత్ పడుతుంది. దాదాపు 40 రోజులు పడుతుంది. ఆ 40 రోజులు వాడి నువ్వు అప్పుడు ట్రాక్ ఎక్కుతుంటావు. ఓహో! నేను నేర్చుకుంటున్నా, నాకు మార్క్స్ వస్తాయని ఒక హోప్ వస్తది. నువ్వు లాస్ట్ 45 రోజులు వచ్చేసి ఆ పెయిన్స్, నొప్పులతోని నువ్వు పరిగెత్తడం, ఏదో 60 మార్కులు కొట్టుకోవడం. ఒకటే మాట చెప్తున్నా, 1600 మీటర్లు కావచ్చు, ఈవెంట్స్ అనేది నీకు లీక్ అయిన క్వెషన్ పేపర్. అరే బాబు! నువ్వు ఇవి ఎయ్యిరా, నీకు 100 మార్కులు నేను ఇస్తారా అని చెప్తారు. నువ్వు 100 మార్కులు కొట్టలేకపోయినా గానీ, నువ్వు చిన్న లాజిక్ థింక్ చేయాలి. 90 మార్కులైతే కొట్టొచ్చు గదా! ఏ ఈవెంట్‌లో అయినా 90 మార్కులైతే పాసిబుల్ అయితది. నన్నడిగితే. 100 మార్కులు మనం కొట్టలేము. కానీ 90 మార్కులైతే కొట్టొచ్చు కదా! ఇది లీక్ అయిన క్వెషన్ పేపర్‌ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. ఎంతసేపు 12, 13 గంటలు నువ్వు లైబ్రరీలో కూర్చోనికనే ట్రై చేస్తున్నావు. లైబ్రరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మన ఇంపార్టెన్స్ దేని మీద పెట్టాలి? మన ఫోకస్ దేని మీద పెట్టాలి? ఈవెంట్స్ మీద పెట్టాలి. ఈవెంట్స్ మీద ఏదో తెలిసిన దాని మీద నువ్వు పెట్టలేకపోతున్నావు. అసలు మీ బ్యాడ్ లక్కా లేకపోతే నా కంటెంట్ మీకు అర్థమవుతుందా అనేది నాకు అర్థమైతలేదు. అయితే లీక్ అయిన క్వెషన్ మీద నువ్వు ఎందుకు ఫోకస్ చేస్తలేవు అనేదే ఇక్కడ టాపిక్ అన్నట్టు. లీక్ అయిన క్వెషన్ ఏంది? ఈవెంట్స్. తెలంగాణ ఈవెంట్స్ లీక్ అయిన క్వెషన్ పేపర్ అది. 1600 మీటర్లు కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు.
ఈసారి ఈవెంట్స్ చేంజ్ అయినా కానీ ఎగ్జాంపుల్గా చేంజ్ అయితే ఒక 100 మీటర్స్ యాడ్ అవుతుండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క దానికి ఒక 20 మార్కులు 30 మార్కులు పెడుతుండొచ్చు, అంతే కదా. కానీ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ నువ్వు 90 మార్కులు ఈజీగా కొట్టవచ్చు, 100 మార్కులు కొట్టలేకపోయినా 90 మార్కులు కొట్టొచ్చు. నీ బుర్రలోకి ఎందుకు ఈ 90 మార్కులు లీక్ అయిన క్వశ్చన్ ఎందుకు పోవట్లేదు అనేది నాకు అర్థమవుతలేదు. అంటే నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నానా, మీ బుర్ర కరెక్ట్ అర్థం చేసుకోలేకపోతున్నారా అనేది మీరు ఒకసారి దానికి బుర్రకు పని పెట్టండి. ఖచ్చితంగా ఈసారి జాబ్ కొడతారు. మంచిగా బల్కీగానే వస్తది. దాదాపు ఆ పోస్టులు కూడా మంచిగానే వస్తాయి నీట్‌గా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా 9 ఇయర్స్ ఒక గవర్నమెంట్ చేసిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ మీద కూడా మంచి పాజిటివ్ యాక్షన్ రియాక్షన్ రావాలి అంటే మాత్రం కూడా వీళ్ళు కూడా మంచిగానే పోస్టులేస్తారు. అర్థమైందా? వీళ్ళు ఎయ్యరు అనేది ఏం లేదు. ఖచ్చితంగా పోస్టులేస్తారు. మొత్తం మీద అయితే నీకు మెయిన్స్ క్లియర్ అయిపోయేలోపు 2026లో మెయిన్స్ ఉంటాయి నీకు. ఇంక ఇప్పుడు అర్థం చేసుకో, ఈ 2025 మొత్తం ప్రిలిమ్స్‌ను, ఈవెంట్స్ మొత్తం కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ మొత్తం ఇవే ఉంటాయి ఇక. ఆలోచన చేసుకోండి. టైం వేస్ట్ చేయకండి. నేను చెప్తున్నా, ఎవరైనా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ రావాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకు చెప్తున్నా అంటే అందరిని తీసుకొచ్చి ఇంత పెద్ద మూటను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకోలేదు. అందుకోసమే టెలిగ్రామ్‌లో ఎన్ని వేల మంది అయినా జాయిన్ అయితారు. మంచి మంచి లాజిక్స్ చెప్తా. జాయిన్ అయినోళ్ళు మాత్రం 100% సెపరేట్ గ్రూప్ డివైడ్ చేస్తా వాళ్ళకి. జాయిన్ అయిన వాళ్ళకి సెపరేట్‌గా మళ్ళా గ్రూప్ డివైడ్ చేసేస్తా. వాళ్ళ నంబర్స్ తీసుకోవడం అవన్నీ మేనేజ్ చేసేసి ఒక గ్రూప్‌ని డివైడ్ చేసేసి వాళ్ళని ఎట్లెట్లా చేయాలి, ఎట్లెట్లా మేనేజ్ చేయాలనేది ఖచ్చితంగా ఈసారి మాత్రం చాలా చిత్తశుద్ధితో, లాస్ట్ టైం ఎవరిని తీసుకోలేకపోయినా సరిగ్గా తీసుకోలేను ఎవరిని, ఈసారి మాత్రం చాలా బల్క్‌గా తీసుకొని చాలా మందిని మంచి సక్సెస్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ బ్యాచ్ నా దగ్గరికి ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ వస్తారో వాళ్ళు 100కి 200% ఖచ్చితంగా 85 క్రాసే అయితది గానీ లోపలికి రాదు. లాస్ట్ టైం అదే జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతది. ఓకేనా? ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ కావాలంటే మాత్రం మీరు కొట్టడం లైక్ వల్లనే 10 మందికి షేర్ అయితది. దాంతో పాటు నీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ మీ బ్రదర్ కావచ్చు, మీ ఇంట్లో రిలేషన్ ఎవరైనా ప్రిపేర్ అయితుర్రంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్‌కి మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్, జై కిసాన్.